మనకున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణ అలాగే కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలితో జనం గజగజలాడుతున్నారు. ఇవాళ అయితే ద కోల్డెస్ట్ డేగా కూడా గవర్నమెంట్ తాలూకా శాఖలు ప్రకటించాయి. వాళ్ళ హైదరాబాద్లో బాగా చల్లటి రోజుగా మొత్తం జాన్లో 68 సంవత్సరాల్లో ఎప్పుడు రికార్డు అవునంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవాళ నమోదవుతాయని పేర్కొన్నాయి. మొత్తం మీద కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలుల ప్రభావంతో ఈ ఉష్ణోగ్రత ఇలా పడిపోతుందని తెలుస్తోంది. దీంతో చాలా చోట్ల వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, వాతావరణంలో భారీగా మార్పులు సంభవిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా నిమ్న స్థాయికి, చాలా కనిష్ట స్థాయికి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, అంటే ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ జగన్నాథ్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఈ చలికి సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి సమాచారాన్ని మనకు అందిస్తోంది? ఇంకా ఎలాంటి ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లేదా అంటే ఇతర కోస్తా ప్రాంతాల్లో ఎంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది? శ్రీరామ్ మీద చూసుకున్నట్లయితే ఉత్తరాదిలో చల్లగాలితో పాటు సముద్రంలో ప్రశాంతత, దాంతో పాటు ఎక్కడ అల్పపీడన ద్రోణులు కానీ ఎట్లాంటివి లేకపోవడం కారణంగా వాతావరణ శాఖ చెబుతుంది. అయితే దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో శ్రీలంకలో, అంటే గత 2 రోజులుగా ఇది పెరగడానికి కారణం, అంతకు ముందు తగ్గడానికి కారణాలు చూసుకున్నట్లయితే శ్రీలంకలో ఉన్న కొంత అల్పపీడన ద్రోణి ప్రభావం అంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో దానిపైన కొంత తగ్గించే ప్రభావం చేశాయని చెప్తున్నాయి. ఎందుకంటే అల్పపీడన ద్రోణి కారణంగా ఆకాశంలో కొంత మబ్బులు ఉండడం, దాంతో ఈ ఏదైతే మంచు పడకపోవడం, ఇట్లాంటివి చలిగాలు తగ్గడానికి కారణం అని చెప్పారు. మరో విధంగా చూసుకున్నట్లయితే గత 30 years లో వీళ్ళు యావరేజ్ తీసుకుంటారు. ఈ యావరేజ్ ప్రకారం 30 ఏళ్ల యావరేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గుతున్నట్లు నమోదైనట్లు వాళ్ళ వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నార్త్ తెలంగాణ నుంచి ఒరిస్సా వరకు కూడా పూర్తిగా చల్లగాలులతో గజగజలు ఉతికిస్తుంది. దీనికి సంబంధించి అంటే 17, 18, 14 డిగ్రీల వరకు ఈ ప్రాంతాల్లో నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు చింతపల్లిలో 3 డిగ్రీలు నమోదైంది. అట్లనే లంబసింగిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 0 డిగ్రీ నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే దాన్ని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఈదురుగాలు, ఉత్తరాది నుంచి ఈదురుగాలు, అట్లనే బంగాళాఖాతంలో ఎట్లాంటి అల్పపీడన ద్రోణులు లేకపోవడం కారణంగా ఇలాంటి చలిగాలు వీస్తున్నాయని చెప్తున్నారు. ఇది మరొక 5 రోజుల వరకు కూడా ఇదే కొనసాగే అవకాశం ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా అల్పపీడన ద్రోణులు కానీ కొద్దిగా ఏర్పడినట్లయితే సముద్రం ఇప్పుడు కొంత మాయిశ్చరైజర్ అంతా పరిభాగానికి రావడం, దాన్ని కొంత మంచును అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు చలిగాలి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీరామ్. వెంకట, అంటే దీనికి కారణం ఇంతవరకు ఏ రోజు నమోదు కానీ ఈ ఉష్ణోగ్రతలు, తక్కువ ఉష్ణోగ్రతలు మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయిలో నమోదు అవడానికి కారణం ఏమైనా అంచనా వేస్తున్నారు అధికారులు? అంటే ఇది ప్రధానంగా ఉత్తరాది నుంచి చల్లగాళ్ళు, ఈదురుగాళ్ళు వీస్తున్నాయి. మరోవైపు సముద్రం నుంచి ఎటువంటి అంటే తేమ ఇట్లాంటివన్నీ కూడా మన భూ పరిభాగం పైన ఉండడంతో వస్తే అప్పుడు కాస్త ఇదంతా కూడా మంచు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే మేఘాలు లేకపోవడం ప్రధాన కారణం అని చెప్తున్నారు. రెండోది ఈ గాలులు అయితే ఉత్తరాది నుంచి వీసిన గాలుల ప్రభావం కూడా మనకి నేరుగా మన రెండు రాష్ట్రాలపైన పడడం కూడా వాళ్ళు కారణంగా చెప్తున్నారు. అంటే ఇది ప్రధానంగా ఇది మరొక 3-4 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందనేది కూడా వాళ్ళు వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. శ్రీకాంత్. థాంక్యూ వెంకట్.